ఏమిటి నువ్వు కూడా వస్తున్నావా? నాకు తోడుగా వస్తున్నారు అంకుల్. కొంప మునిగిపోయింది. మీనాక్షి 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 మీనాక్షి! అబ్బబ్బబ్బబ్బా ఏమిటండి? దివ్యతో పాటు అభి కూడా వస్తున్నట్టు నాతెందుకు చెప్పలేదు? బావుంది. చెల్లితో పాటు అన్నయ్య రాకుండా ఉంటాడా ఏమిటి? రాకూడదు. వస్తే ఏమిటట? వాడంటే సారుకు నచ్చదే. వాడికి కూడా మీ సారంటే నచ్చదు. అదే సమస్య. ఇద్దరూ ఎదురు పడితే రామలవకుశ యుద్ధం జరుగుతుంది. దివ్యని మాత్రమే తీసుకురమ్మని సార్ చెప్పారే. అభి రాకపోతే దివ్య రాదు. నువ్వు ఏదో అలా నచ్చ చెప్పొచ్చు కదా. ఎవరికి? దివ్యకి. తను తోడు రాకుండా అభి దివ్యను పంపడు. ఆ షరతు మీదే ఆ ఇంటికి దివ్యను తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. అభి అవసరం లేదని వాడికి నచ్చ చెప్పొచ్చు కదండి. అభికి నచ్చ చెప్పడం అది నేను. వాడితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి మాట్లాడతాడు వాడు. వాడితో పెట్టుకోవడం అంటే మేకతో కక్కుతోక తోక మేక, మేక కొక్క తోక మేక తోక, తోక మేకకు మేక, మేకతో కక్కుతోక తోక మేక. అబ్బాయికి చాలా ఆపవే. నాకు అర్థమైంది. అభిని తీసుకువెళ్ళక తప్పదు. ఈ రోజు యుద్ధం కూడా తప్పదు. నాన్నారు, ఇంకా ఏమిటి ఆలస్యం? త్వరగా రండి. వీడొకడు అరిచి అరిచి చంపేసేలా ఉన్నాడు నన్ను. వస్తున్నాను రా. నాన్నారు, వస్తున్నాను రా. అయినా నీకెందుకు అంత తొందర? అభి దివ్యలు వెయిట్ చేస్తున్నారు. పదమ్మా, వెళ్ళొస్తానే మీనాక్షి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే. వీడొకడు ప్రొద్దుటి నుంచి ఫ్యాక్టరీ సైరన్లా మోగిస్తూనే ఉన్నాడు. వస్తున్నా ఉండరా. పదండమ్మా, పదండి పదండి. ఎందుకయ్యా ఊరికే హారన్ కొట్టేస్తావు? ఎక్కండి ఎక్కండి. ఎందుకు? ఎందుకేమిట్రా, మనం ఆ ఇంటికి వెళ్ళాలి కదా. ఇది ఎవరి కారు? జై సార్ కారు. మన కోసం పంపించారు. అవసరం లేదు, మనం ఆటోలో వెళ్దాం. చూసావటే, ఈ యుద్ధం ఇక్కడే మొదలైంది. ఆటోలో ఎందుకవి? హాయిగా కార్లో వెళ్ళండి. నేను అతని కారు ఎక్కను. ఈ కార్లో ఏసీ ఉంటుంది అభి. ఎంచక్క చల్లగా వెళ్ళొచ్చు. ఈ రోజు ఏసీ కార్లో వెళ్తాం, రేపు స్కూల్ కి ఆటోలోనే కదా వెళ్ళాలి. రేపటి గురించి ఈ రోజు ఎందుకురా? నేను ఈ రోజు గురించి రేపటి గురించి కూడా ఆలోచిస్తాను. దివ్య, నువ్వైనా అన్నయ్యకి చెప్పమ్మా. మా అన్నయ్య ఏం చెప్తే అదే. సరిపోయింది. అన్నకు దగ్గ చెల్లెలు. బాబు డ్రైవరు, నువ్వు వెళ్ళమ్మా, మేము ఆటోలో వస్తాం. జై సార్ తిడతారండి. ఇక్కడ ఈసారి ఒప్పుకోరండి. పదండి, మెయిన్ రోడ్డుకు వెళ్ళి ఆటో ఎక్కుదాం. బాబు డ్రైవరు, నువ్వు హారన్ కొట్టకుండా మమ్మల్ని ఫాలో అవ్వు. వస్తానే మీనాక్షి. అబ్బా, బెలూన్స్ ఊది ఊది బొగ్గలు నెప్పొడుతున్నాయి చంద్రిక. త్వరగా ఓదండి. జై వచ్చాడంటే ఆ బుగ్గల్ని బూరెలు చేస్తాడు. జజీ పిని, డెకరేషన్ బాగుంది కదా? చచ్చి చెడి మనం డెకరేషన్ చేస్తే వాళ్ళ ఒపీనియన్ అడుగుతున్నాడు చూడు. అడిగితే అడిగాడు, గమ్మునుండండి. మంగకి వెల్కమ్ చెప్పడానికి ఈ మాత్రం ఉండాలి కదా. మంగేంటి జై? అదే దివ్య, దివ్య అత్తయ్య. కష్టపడి ఏర్పాట్లు చేసాం, ఒక థ్యాంక్స్ చెప్పాలడు. సారీ మావయ్య. పర్వాలేదు అల్లుడు, నీకోసం ఆ మాత్రం కష్టపడలేమా ఏంటి? నేను సారీ చెప్పింది అందుకు కాదు. ఇంట్లో మీరు ఊది పెట్టిన 10 బెలూన్స్ పగిలిపోయాయి. బయట ఊదడం అయ్యాక లోపలికెళ్ళి ఊదండి. అందుకే నోరు మూసుకుని ఉండమని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, పాప రాగానే మీరు గొడుగు పట్టాలి, మీరు పన్నీరు చల్లాలి, మీరు బొక్క ఇవ్వాలి, మీరు హారతి ఇవ్వాలి. వాళ్ళకి నేనంతా వివరంగా చెప్పానురా. నువ్వు చెప్పినవని మేము చేసాం అల్లుడు. ఆ చారిగాడు ఏం చేస్తున్నాడు? ఇంకా రాలేదు. అవును కదా.
ఇదిగో ఆటో ఆపు ఒకసారి. ఆపాపు. హలో సార్. స్టార్ట్ అయ్యారా చారి? ఆన్ ది వే సార్. ఆ సౌండ్స్ ఏంటి చారి? కార్ విండోస్ క్లోజ్ చేయలేదా? అంటే సార్ ఇమ్మీడియట్ గా క్లోజ్ చేశారు. బయట సౌండ్స్ పొల్యూషన్ దివ్య బంగారానికి డిస్టర్బ్డ్గా ఉంటుంది. సారీ సార్, మేము కార్లో రావడం లేదండి, ఆటోలో వస్తున్నాం. వాట్? ఆటోలో రావడం ఏంటి? కార్ ఏమైంది? మా వెనకే ఉంది సార్. వెనక్కి రావడం ఏంటి? కార్ ఎక్కలేదా మీరు? ఎందుకంటే నేను అక్కడికి వచ్చాక చెప్తాను సార్. ఏమైంది చారి? దివ్య వస్తుంది కదా? వస్తుంది సార్. నా బంగారాన్ని ఆటోలో తీసుకొస్తావా? బుద్ధి లేదా చారి? వేరే దారి లేదు సార్. నా కారు ఉంది కదా. కారణం కూడా ఉంది సార్. ఏంటా కారణం? నేను వచ్చాక చెప్తానండి. నన్ను టెన్షన్ పెట్టకు చారి. నేను అంతకంటే టెన్షన్లో ఉన్నాను సార్. ఏంటా టెన్షన్ చెప్పు. కాసేపు మీరు నన్ను క్వశ్చన్స్ వేయకండి. త్వరగా రా, నీ సంగతి చెప్తాను. నీ సంగతి చెప్పేవాళ్ళు కూడా వస్తున్నారులేండి. వాట్? ఏంటి? ఏమీ లేదు సార్. ఉంటానండి, వచ్చేస్తున్నాను, పెట్టేస్తున్నాను. నువ్వు బాగున్నావయ్యా, నువ్వు జరగరా. ఇడియట్. దివ్య బంగారం ఫస్ట్ టైం ఇంటికి వస్తుంటే కారు పంపినా కూడా ఆటోలో తీసుకొస్తున్నాడు. రాని చెప్తా. అక్కర్లేదు, మనం నడిచే వెళ్దాం. మా అన్నే రాకుండా నేను రానండి. ఒకవేళ దివ్య కారులో వస్తుంటే అభిగాడు ఆపి ఆటోలో వెళ్ళమన్నాడా, లేక దివ్యతో పాటు వాడు కూడా వస్తున్నాడా? మళ్ళీ చేశారేమిటి సార్? చారి, నీతో ఎవరెవరు వస్తున్నారు? అది సార్. చెప్పు చారి. ఇప్పుడు నన్ను ఏం అడగండి సార్, వచ్చాక అన్ని మీకు వివరంగా చెప్తాను. ఉంటానండి. అవి వస్తున్నట్టు సార్ స్మెల్ చేశారు. ఇంటికి వెళ్ళాక నన్ను ఏం చేస్తారో. చారి ఏదో దాస్తున్నాడు. వస్తున్నాడుగా, రాని. ఏంటి అల్లుడు ఏదో టెన్షన్లో ఉన్నావు? చారిగాడు దివ్యతో రావట్లేదా? వస్తున్నాడు. మరెందుకు టెన్షను? ఇంకేదో ప్రాబ్లం వెంట తెస్తున్నాడు. వాడే పెద్ద ప్రాబ్లం అల్లుడు. మళ్ళీ ఏదో ప్రాబ్లమా? ఏంటో అసలు ఆ పాప ఇంటికి రావడమే ప్రాబ్లంగా ఉంది. మావయ్య, బెలూన్స్ అన్నీ ఊదారా? మొత్తం ఊదేసాం అల్లుడు. ఇగో చూడు, గ్యాప్ లేకుండా కట్టేశాం. ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఫిల్ చేయండి. అయ్యిందా పెళ్ళి? వాడి నోట్లో నోరు పెట్టద్దంటే విన్నావా? ఈ జైగాడేంటే మరి నిత్యలా మారిపోతున్నాడు. చిచ్చి, ఆ సాడిస్ట్ దానికి జైకి పోలిక. పాపొచ్చి వెళ్లే వరకు మీరు సైలెంట్గా ఉండండి. చాలు, జై మీ జోలికేమి రాడు. సరే సరే. అల్లుడు, ఆ చారిగాడు మన ఇంటి అడ్రస్ మర్చిపోయాడేమో. వాడి అడ్రస్ మర్చిపోవడం ఏంటండి? లేకపోతే ఏంటి, ఎప్పుడు అనగా బయలుదేరాడు, ఇంకా రాకపోవడం ఏంటి? అబ్బా, వస్తాడులేండి. ఆ జైగాడి కంటే ముందు మీకు తొందర ఎక్కువైంది.
నాన్నారు మ్మ్. మన కోసం జయ అంకులు భారీగా ఏర్పాట్లు చేసినట్టున్నారు. అవి మన కోసం చేసిన ఏర్పాట్లు కాదురా సుపుత్ర, దివ్య కోసం చేసిన ఏర్పాట్లు. అనుకున్నాను నీలాంటి వాడికి కొడుగ్గా పుడితే నాలాంటి వాడికి కమెడియన్ ఎంట్రీ తప్ప కలర్ఫుల్ ఎంట్రీ ఉండదని. ఏమిట్రా అన్నావు? పీతుహు, వాళ్ళంతా దివ్య ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. దివ్యను దిగమని చెప్పు. అమ్మా దివ్య, దిగమ్మా. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్ననంది వెలుగుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఎలాంటికైన చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగుతోంది నా గుండెలోగిలి. వచ్చాడు జైముగుడు. వాడు మనకు కూడా ఎముడే. నాన్నారు అటు తిరిగారేంటి? ఇటు తిరగండి. జయంకులు మిమ్మల్ని చూస్తున్నారు. నాకు తెలుసురా, నాకు తెలుసు. అవును, జయంకుల్ మిమ్మల్ని కోపంగా ఎందుకు చూస్తున్నారు? నీకు తెలియదేమిట్రా? తెలీదు. ఒక్క పాయింట్ తో మిమ్మల్ని ఈరోజు ఆడుకుంటానన్నారు. ఏమిట్రా ఏదో మైండ్ వాయిస్ వేసుకున్నావు? ఏమీ లేదు నాన్నారు. జయంకుల్ మీకు బడిత పూజ చేస్తారు కదా. అంత లేదురా మూర్ఖపు సుపుత్ర. దివ్య కోసం సార్ అన్ని ఏర్పాట్లు చేశారు, ఒక్కటి తప్ప. ఆ ఒక్క పాయింట్తో సార్ను నేను కూల్ చేస్తాను. అమ్మా దివ్య, ఇక్కడే ఉండిపోయావేమ్మా, పదా.
కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తడుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే పలికింది ఆ మాట తడంటూ దూరం నిలిపింది అంకారం తన వాచి ఒడిలోన వాలరా నిన్ను నూరెళ్ళలోటు తీరిపోదే క్షణానా చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగుతోంది నా గుండెలోగి నిదురించువే. దివ్య పంజనం ఎలా ఉంది వెల్కమ్? చాలా బాగుందండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నువ్వు వచ్చావు కదమ్మా, సంతోషంగా ఉన్నాం. మీరెలా ఉన్నారు? బాగున్నారా? మేము నీకు గుర్తున్నామా దివ్య? మా మంగలాగా బాగా అడిగావు తల్లి, బాగున్నావు. బంగారం ఇంట్లోకి వెళ్దామా? వెళ్దామండి. అన్నయ్య, చారే ఏంటి వాడి ప్రాబ్లం? ఏమో సార్. అసలు వాడిని ఎందుకు తీసుకొచ్చావు? అది సార్, మా అన్నయ్య నాతో వచ్చాడు కాబట్టి నేను వచ్చానండి. అవునా బంగారం? చారే సార్. వాడిని రమ్మని చెప్పు. ఓకే సార్. అభి ఇక్కడే ఉండిపోయావే, రా. ఇది మీ ఇల్లా? సార్ ఇల్లు. మరెవరు పిలవాలి? కొంప తీసి సార్ పిలవాలి ఏమిట్రా? అదే కదా చెప్తుంది. సార్, వాడు మీరు పిలిస్తేనే వస్తాడట. రాకపోతే మానేమని చెప్పు. పిల్లాడితో ఏంటి జై? వెళ్ళి పిలు. నేను పిలవను చేసి. తప్పు నాన్న, పిలవాలి. పిలవను గాక పిలవను. ఇంటి దాకా వచ్చిన పిల్లాడిని పిలవకపోతే ఎలా అల్లుడు? వాడి పొగరుకి నేను తలవంచాలా? వాడు నీలాగే జై. వాడు నాలా కాదు, నేను వాడ్లా కాదు. పంతానికి పోకండి సార్. వాడిని ఇక్కడికి తీసుకొచ్చించాలుగా. నాకు సలహా ఇస్తున్నావా చారే?